వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాని పూజితారెడ్డి ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆమెతో మాట్లాడదాం. మేడం చెప్పండి, అంటే మహానాడులో నిన్న లోకేష్ బాబు కూడా మహిళలకు టీడీపీ పెద్దపీట వేస్తుంది. అదేవిధంగా రాబోయే ఎన్నికల్లో 33% రిజర్వేషన్, అంటే మొత్తం మహిళలకు చట్టసభలకు తీసుకుని వెళ్తామని కూడా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ మహిళలు మొత్తం ఈరోజు పాలాభిషేకం చేయడం, ఇలాంటి కార్యక్రమం మీరు ఎలా చూస్తారు? అంటే మహిళలకి 33% రిజర్వేషన్ చట్టసభల్లో కల్పిస్తారన్నప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా 100% దానికి ఫేవర్గా నిల్చుంది. అయితే ఈరోజు ఈ తీర్మానం చేసుకున్నప్పుడు దీన్ని ఎంతవరకు సక్సెస్ఫుల్ చేస్తారా, అసలు చేస్తారా, లేకపోతే ఊరికే ఏదో ఒక నేమ్ సేక్, అంటే ఇప్పుడు డమ్మీ నాయకుల్ని తీసుకొచ్చి, అంటే ఇప్పుడు నాకుంది మా ఫాదర్ ఉన్నారు నాయకులుగా, వాళ్ళ వైఫ్నో ఇంకొకరినో పెట్టేసి దాన్నే సాధికారత పెంచడం అని అంటారా, లేకపోతే ట్రూ లీడర్స్ని వెతికి బయటికి తీసుకొచ్చి వాళ్ళకి ఈ అవకాశం ఇస్తారా అనేటువంటిది టీడీపీలో చూడాలి. ఎందుకంటే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఆల్ లైక్ మా నాన్నే ఎమ్మెల్యేగా వ్యవహరిస్తారు ఇఫ్ ద పర్సన్ ఈజ్ నాట్ దట్ కేపబుల్. సో కేపబుల్ వాళ్ళని తీసుకొస్తారా, లేకపోతే మహిళల ఓట్లు కావాలి కాబట్టి అట్లా డమ్మీస్ని పెడతారా, అసలు 33% పెడతారా పెట్టరా? ఈరోజు మాటలు చెప్పి రేపు దాటేయడం ఈజీ కాబట్టి అది చేస్తారా అనేది రేపు చూడాలి. మనం వారసత్వ రాజకీయాలు చేస్తారేమో. అంతే, అంతకు మించి నిజంగా గ్రౌండ్ లెవెల్ నుంచి కష్టపడి పైకొచ్చిన మహిళలకి అవకాశం ఇస్తున్నారా, అక్కడ ఉండే మహిళ కేపబుల్లా అనేది మనం ఖచ్చితంగా చూడాల్సిన అవకాశం ఉంది. మేడం, ఒకటి, ఈ కూటమి ప్రభుత్వంలో మహిళలకు పూర్తి రక్షణ ఉంది అనేది పదే పదే చెప్తున్నారు, దాన్ని ఏమంటారు? ఇప్పుడు కేసులు అనేటివి మనం మర్చిపోవచ్చు, జరిగిన వాళ్ళైతే మర్చిపోరు కదండి. ఇప్పుడు టీడీపీ నాయకులకో లేకపోతే చంద్రబాబు నాయుడుకో లోకేష్ బాబుకో మర్చిపోవడం ఈజీ, ఎందుకంటే వాళ్ళకి జరిగినటువంటి వాళ్ళు ఇప్పటికీ న్యాయం కోసం పోరాడేటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, మనం కేసులు కల్లారా చూసాము. ఎదురు తిరిగిన వైనం ఉంది. హోమ్ మినిస్టరే దాదాపు ఫోన్ చేస్తే కూడా మీ మీద మాకు నమ్మకం లేదని చెప్పి వాళ్ళు చెప్పినటువంటి అన్నమయ్య డిస్ట్రిక్ట్లో అది కూడా చూసాం మనం. కాబట్టి మీరు చెబితే కాదు, మేం చెప్పాలి మాకు రక్షణ ఉందని. మహిళలుగా ఆంధ్ర రాష్ట్ర మహిళలకి రక్షణ లేదు, మేము ఇబ్బందులు పడుతున్నాం, ఇది వాస్తవం. ఎవరు ఏం మాట్లాడినా దాన్ని అయితే తప్పవట్లేరు. అంటే కూటమి ప్రభుత్వం, అంటే మామూలు తెలుగుదేశం ప్రభుత్వంలో మహిళలకు పథకాల ప్రకారం కానీ, అదేవిధంగా వాళ్ళకు రక్షణ విషయంలో కానీ అన్ని విధాలుగా అండగా నిలుస్తుంది టీడీపీ అంటున్నారు. ఇటు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏమీ జరగలేదు, అన్యాయం జరిగింది, మహిళలకు రక్షణ కరువైపోయింది. అసలు ఏం జగన్మోహన్ రెడ్డి చేసింది ఏమిటి, వీళ్ళు చేసింది ఏమిటి? అంటే ఇది వాస్తవంగా కూడా మనం మాట్లాడుకోవాల్సిన విషయం. క్రైమ్ రేటు, మహిళల మీద అఘాయిత్యాలు ఈరోజు పెరిగాయి అని చెప్పి మీకే రిపోర్ట్లు వస్తున్నాయి. దాన్ని మేము పలుసార్లు చెప్పాం. మహిళల మీద అఘాయిత్యాలు కానీ అత్యాచారాలు కానీ పెరిగిపోయాయి. ఇప్పుడు సగటున ఇంతమంది మహిళలు రోజుకు 3-4 అఘాయిత్యాలకి అత్యాచారాలకి టార్గెట్ అవుతున్నారు. దీని మీద అప్పట్లో దిశ యాప్ ఉన్నింది, దిశ చట్టాలు ఉన్నాయి, దిశ పోలీస్ స్టేషన్ ఉన్నింది. దీన్ని మీరు సరిచేసుకోండి అని చెప్పి చాలాసార్లు విత్ ద ఇన్సిడెంట్స్, ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్లు, నెల్లూరు జిల్లాలో జరిగినవి కానీ లేకపోతే ఇతర జిల్లాల్లో ఇన్సిడెంట్లు చెప్పి మీకు సంబంధించిన నాయకులు కూడా మహిళలతో అసభ్యంగా బిహేవ్ చేస్తున్నారు, మీరు కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి పలుమార్లు చెప్పాము. వాళ్ళని కరెక్ట్ చేయాల, వాళ్ళని ఒక్కసారి కూడా కనీసం పిలిచి గట్టిగా మాట్లాడిన వైనం కూడా మాకు కనిపించట్లేదు. ఏదో వాళ్ళు సంతృప్తి కోసం పేపర్లో టీవీల్లో మేము మహిళల మీద ఎవరైనా ఇది చేస్తే మేము తాట తీస్తాము, వాళ్ళకి మేము సరైన గుణపాఠం నేర్పిస్తాము, మేము చాలా సీరియస్గా చూస్తున్నాము దీని సంగతి అని చెప్తున్నారు తప్ప దానివల్ల 1% మీరు చెప్పే ఉపన్యాసాల వల్ల సేఫ్టీ రాదండి, మీరు తీసుకునే మెజర్స్ వల్ల వస్తుంది. అది జగన్ అన్నప్పుడు దిశ యాప్ కానీ దిశ చట్టం కానీ ఏ రకంగా పనిచేశాయి, ఈరోజు దిశ పోలీస్ స్టేషన్లు వెలవెలబోతున్నాయి. కాబట్టి మీరు మహిళల్ని రక్షించలేకపోతున్నారు, అదైతే వాస్తవం. మీ వల్ల కాకపోతే ఇప్పటి వరకు జగనన్న చేసిన పనులైనా కొనసాగించుంటే మహిళలకి రక్షణ ఉండేది.
అంటే వాళ్ళు పదే పదే చెప్పడం ఏంటంటే మామూలుగా అసెంబ్లీలోనే చంద్రబాబు నాయుడిని అవమానపరిచారు. చంద్రబాబు నాయుడు సతీమణిని కూడా అవమానపరిచే విధంగా మాట్లాడి ఇచ్చేశారు. అలాంటిది సామాన్య మహిళలకి వీళ్ళేమి ఇచ్చేస్తారు అనేది వాళ్ళు వాదన. సి ఒక్క ఇన్సిడెంట్ జరిగింది, అది మీరేం మాట్లాడారు, దాని వెనకాల ఏమి వచ్చింది అనేటువంటిది అది పర్సనల్ డిస్కషన్. వాటిల్లోకి మేము వెళ్ళాం. మీరు ఆయన్ని ఏం మాట్లాడారు, ఆయన మిమ్మల్ని ఏం మాట్లాడారు అంటే అసెంబ్లీలో మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడొచ్చు, లేకపోతే పక్కన వాళ్ళ మీద మీరు కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడొచ్చు అనేది కూడా తప్పే కదండి. అది పర్సనల్ ఇన్సిడెంట్. అది పక్కన పెడితే ప్రజలు 30% 33% కాదు కదా. మీరిచ్చే 33% లేకపోతే స్థానిక సంస్థల్లో ఉండేటువంటి మహిళలో, లేకపోతే మేము ఫలానా అని చెప్పుకోగలిగే మహిళలు ఎంతమంది ఉంటారో 10% ఉంటారు ఆంధ్ర రాష్ట్రంలో, రిప్రజెంటేటివ్స్గా కానీ రిప్రజెంటేటివ్ వైఫ్స్గా కానీ. కానీ మిగిలిన మహిళలకి న్యాయం జరిగిందా జరగలేదా? ఒకవేళ మీరన్నటువంటి మాటలనే సరే వాళ్ళు ఏం న్యాయం చేస్తారు అని అంటే, కనీసం బయటికి రానటువంటి మహిళలు, కనీసం గృహిణులుగా ఎంతో ఒద్దిగ్గా పనులు చేసుకునేటువంటి మహిళలు, ఇంట్లో ఉండే మహిళల గురించి ఎంత అసహ్యంగా మాట్లాడారండి ఏబిఎన్ రాధాకృష్ణ గారు. దాని గురించి ఏమన్నా న్యాయం చేశారా? మీరు ఒక్క ఇన్సిడెంట్ని పట్టుకొని మా వెనకాల తిరిగి చంపుతున్నారు. ఎన్ని ఇన్సిడెంట్లు, మీరు ఎన్ని రకాలుగా మహిళలను అవమానిస్తున్నారు, మహిళా రిప్రజెంటేటివ్స్ని అవమానిస్తున్నారు, వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళని, వాళ్ళ ఇంట్లో వాళ్ళని మాట్లాడుతున్నారు. దాని గురించి ఏ రకమైనటువంటి యాక్షన్లు ఉండవు. కానీ దీన్ని మాత్రం అంటే సాగదీసి ఒకటి పట్టుకొని లాగతానే ఉండడం తప్ప దాంట్లో ఎంత నిజాయితీ ఉంది, ఎంత నిజం ఉంది? ఒకటి అంటే ఇటీవల కాలంలో మనం చూసుకుంటే మీరు సడన్గా రాజకీయాల్లోకి వచ్చారు మీ ఫాదరు జైల్లో ఉన్నప్పుడు. తర్వాత ఇటీవల కాలంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కుమార్తె సాయి వైష్ణవి వచ్చింది. అదేవిధంగా వెంకటగిరి ఎమ్మెల్యే వాళ్ళ కుమార్తె వచ్చింది. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వాళ్ళ కోడలు వాళ్ళు. అంటే ఎక్కువగా మహిళలు రాజకీయ ఫ్యామిలీల నుంచి ఎక్కువగా వస్తున్నారు. అంటే ఎక్కడైనా పోటీ చేయాలనే ఉద్దేశంతో మీరు వచ్చారు. మీరు ఎక్కడి నుంచైనా పోటీ చేయాలనే ఉద్దేశం ఖచ్చితంగా ఉంటుంది కదా. నేను ఇది వరకు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. నేను పాలిటిక్స్లోకి వస్తాను ఇలా అని నేను ఎప్పుడు ఇమాజిన్ చేసుకోలేదు. ఇట్ వాజ్ నాట్ అ సిచ్యువేషన్ వేర్ వీ ప్లాన్డ్ అండ్ కేమ్. నేను ఆబ్వియస్లీ మా నాన్న జైలుకి వెళ్ళాలి, ఆయన జైలుకి వెళ్తే నేను బయటికి రావాలి, అలా రాజకీయాల్లో నాకు పేరు రావాలని నేను కోరుకోను కదండి. మా నాన్న హ్యాపీగా సేఫ్గా ఉండాలనే నేను కోరుకుంటాను. కాబట్టి ఎప్పుడైతే ఆయన వెళ్ళాడో ఆ రోజు కూడా మేము ఏదో మా నాన్న కోసం మేము ఫైట్ చేయాలి అని బయటకు వచ్చినటువంటి వ్యక్తిని కూడా కాదు. మమ్మల్ని నమ్ముకొని ఉన్నారు, వాళ్ళు వెలవల్లాడిపోతున్నారు, కొంతమంది అసహనానికి వెళ్తున్నారు, లా అండ్ ఆర్డర్కి కూడా ఎదురు తిరిగారు. లేకపోతే మనం చట్టాన్ని గౌరవించకుండా కొన్ని పనులు జరుగుతాయి, మనం అనేటువంటి ధైర్యం ఇవ్వాలి. అటువైపు వాళ్ళు మన వాళ్ళని ఏమి చేయకూడదు, మన వాళ్ళు కూడా తప్పులు చేయకూడదు అనేటువంటి ఏకైక ఆలోచనతో బయటకు వచ్చాను. వచ్చిన తర్వాత నేను చాలామందికి అష్యూరెన్స్ ఇచ్చాను. నా మాటకు విలువ ఉంది. పక్కనోళ్ళకి నా మాట మీద విలువ ఉండాలి అని అంటే ఫస్ట్ నేను ఇచ్చిన మాటకి నాకు విలువ ఉండాలి. అందుకని నేను వాళ్ళకి అండగా నిలుస్తాను అని ఇచ్చినటువంటి మాటని గౌరవించుకొని నాకు ఇచ్చినటువంటి బాధ్యత అంటే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు, అంటే జగనన్న నన్ను నమ్మాడు, ఈ బాధ్యత నేను నిర్వర్తించగలనని చెప్పి ఆయన నమ్మకాన్ని, ప్రజలకు ఇచ్చినటువంటి మాటల్ని నిలబెట్టుకోవడానికి నేను రాజకీయాల్లో ఉన్నాను. పదవి అలంకారాని కోసమే. ఎప్పుడూ దాని వెనకాల పరిగెత్తే నైజం మాది కాదు. ఒకటి అంటే మీరు చెప్పడం ఏంటంటే లోకేష్ బాబు మామూలుగా ఏంటంటే రాజకీయాల్లో ఉండే వాళ్ళ పిల్లలకి మహిళలకి ఇస్తారు కానీ సామాజిక న్యాయం చెయ్యడు. కేవలం సామాజిక న్యాయం అంటే ఒక చిన్న చిరు వ్యాపారి లాంటి చేసుకుని మహిళను సైతం తీసుకుని వచ్చి చట్టసభల్లో పంపే సత్తా ఒక జగన్మోహన్ రెడ్డికే ఉందని అంటారా? ఖచ్చితంగా. అంటే ఇట్ ఈస్ అ ప్రూఫ్. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతే, జగనన్న నాయకత్వంలోనే ఎంతోమంది మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేలు అయ్యారు. అంటే రాజకీయ ఎక్స్పీరియన్స్ లేదు, లేకపోతే రాజకీయ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళు కాదు, ఏదో పెద్ద పెద్ద ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళు కాదు, మామూలు వాళ్ళు. కానీ 10 మందికి మంచి చేయాలి, ప్రజలకు మంచి చేయాలనుకునే ఆలోచన ఉండేటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగనన్న కాదా? ఇంకెవరైనా ఉన్నారా? ఇది వరకు దీనికి ముందు ఎందుకు రాలేదు ఈ ఆలోచనలు? మహిళలకి ఇవ్వాలి, మహిళలకి చెయ్యాలి, మహిళలకు మనం అండగా నిల్చోవాలి అని చెప్పి. ఎందుకని జగనన్న వచ్చాకే ఈరోజు టీడీపీ నాయకులు కానీ ఇంకొకరు కానీ ఈరోజు మహిళలకు మేము పోస్టులు ఇస్తాం, మేము 33% రిజర్వేషన్ ఇస్తామని ఈరోజు ఎందుకు మాట్లాడుతున్నారండి?
ఒకప్పుడు జగనన్న చేశారు. మహిళలు మనల్ని అసహ్యించుకుంటున్నారు. సో, మనం గూడా కాపీ చేయడం అనేది అలవాటు గదా! పక్కనోడిది కాపీ చేయడం, ఇది నా క్రియేటివిటీ అని జెప్పుకోవడం. నాడు నేడు ఇది గూడా మనం చూసాం గదా! అమ్మఒడి, నాడు నేడు అన్నీ ఏంటి? పక్కనోడిని కాపీ చేస్తాము. తర్వాత మాది అని చెప్పుకుంటాం. మేడం అదేవిధంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు మొత్తం అవకతవకలు జరిగాయని ఆందోళన చేశారు. అసలు డిఎస్సీలో ఏం జరిగిందంటున్నారు? అంటే మేము అవకతవకలు చేసిందామా ఇంకొకటి అనేది కాదు. అక్కడ ఫస్ట్ ర్యాంక్ ఒక మనిషికొచ్చింది. అతనికి ఉద్యోగం ఇయ్యలేదు. అతనికి ఫస్ట్ ర్యాంక్ వచ్చిన అతని పేపర్ అడిగితే దాని సంగతి వాళ్ళేం సమాధానం చెప్పట్లేదు. డిఎస్సికి సంబంధించి ఇయన్నీ మాకు అనుమానాలున్నాయి అని చెప్పి మేము అక్కడికి వెళ్తే, ఎమ్మెల్సీలు వెళ్తే వాళ్ళకి సమాధానం చెప్పలేదు. కమిషనర్ బిహేవ్ చేసినటువంటి విధానంలోనే ఏదో దాస్తున్నారనేది బట్టబయలైపోయింది గదా! ఏం దాస్తున్నారనేది తెలీదు. దాస్తున్నారు. అదైతే క్లియర్‌గా ప్రజలందరికీ అర్థమైపోయింది. అందుకని మేమేం అడిగాము, ఒక సీబీఐ ఎంక్వైరీ చేయండి. నిజానిజాలు బయటకొస్తాయి. మేము తప్పు చేస్తే మేమందరం సీబీఐ ఎంక్వైరీలు ఎందుకు అడుగుతాం? మేము బోగస్ అయితే మేమెందుకు సీబీఐ ఎంక్వైరీలు అడుగుతాం? మీరు అంటున్నారు గదా! ఏమీ లేదు ఊరికే హడావిడి చేస్తున్నారు. ఎయ్యండి సీబీఐ ఎంక్వైరీ. మీరే గదా కరెక్ట్ అని తేలుతారు. ఎందుకు ధైర్యం చేయలేకపోతున్నారు? నాన్న కేసు అప్పుడు కూడా మేము అడిగినప్పుడు ఎందుకు ధైర్యం చేయలేకపోయారు? ఏమవుద్ది? మేమే కదా అబద్ధాలు చెప్పింది. అదే కదా బయటకొచ్చేస్తుంది. అంటే మీరు అబద్ధాలు చెప్తున్నారు కాబట్టి మీరు సీబీఐ ఎంక్వైరీ ఎయ్యట్లేదు. దాన్ని మా మీద దోస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఇది సామాజిక న్యాయం జరగాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే జరుగుతుంది. అయితే కూటమి ప్రభుత్వం మహిళలకు రక్షణ లేదంటూ కాకాని పూజిత రెడ్డి అయితే చెప్తున్నారు. వీడియో అల్తాఫ్తో